విజయవాడ నగరంపై రోజురోజుకు ట్రాఫిక్ ఒత్తిడి తీవ్రంగా పెరుగుతోంది. ఓవైపు రాజధాని అమరావతి నగరం వేగంగా అభివృద్ధి చెందుతోన్న విజయవాడలో మాత్రం ట్రాఫిక్ను తగ్గించడానికి ఉపయోగపడే పలు ప్రత్యామ్నాయ రహదారులు ఉన్నా కూడా పోలీసులు దృష్టి సారించడం లేదు. దీంతో రద్దీ సమయాల్లో ముఖ్య కూడళ్లు పద్మ వ్యూహాలని తలపిస్తున్నాయి. వాహనదారులకు ప్రత్యామ్నాయ మార్గాలపై అవగాహన కల్పించడంలో అధికారుల వైఫల్యం చెందారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్య అపరిష్కృతంగానే మిగిలిపోయి ట్రాఫిక్లో ఇరుక్కుపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రద్దీ వేళల్లో నగర ప్రయాణం వాహనదారుల సహనానికి పరీక్షగా ఎందుకు మారుతోంది? క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంది? విజయవాడ ట్రాఫిక్ కష్టాలపై 10 టీవీ ప్రత్యేక గ్రౌండ్ రిపోర్ట్. విజయవాడ నగరం విజయవాడ నగరపాలక సంస్థగా రూపొందించబోతా ఉంది. అమరావతి రాజధాని నగరం ప్రతిపాదన వచ్చిన తర్వాత నుంచి విఐపీలు వివిఐపీల తాకిడి విజయవాడ నగరానికి ఎక్కువైపోయింది. దీనితో పాటు విజయవాడ నగర జనాభా కూడా ఎక్కువైంది. ఒకవైపు 3 జాతీయ రహదారులు కలిసేటటువంటి విజయవాడ మహానగరం, అదేవిధంగా ఫ్లైఓవర్లు, కనకదుర్గమ్మ వారం దగ్గర ఫ్లైఓవర్, అదేవిధంగా బెంచ్ సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్, మరొక వైపు విజయవాడ నగరపాలక సంస్థ దగ్గర ఎప్పుడో నిర్మించినటువంటి చిన్నపాటి ఫ్లైఓవర్. వీటికి తోడు మరొక వైపు పశ్చిమ బైపాస్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఇన్ని వచ్చినప్పుడు కూడా విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రజలకి ట్రాఫిక్ కష్టాలు నిత్యం నరకాన్ని చూపిస్తున్నాయి. గంటల తరబడి ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్లో చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. అత్యవసర సమయాల్లో కూడా ట్రాఫిక్ నుంచి బయటపడలేనటువంటి ఒక సాధారణమైనటువంటి పరిస్థితుల్ని విజయవాడ నగరవాసులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. విజయవాడ నగర జనాభా 13 నుంచి 14 లక్షల వరకు పెరిగింది. దీనితో పాటు విజయవాడతో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు, పట్టణాల నుంచి కూడా ప్రతిరోజు 1.5 నుంచి 2 లక్షల మంది ప్రజలు విజయవాడ నగరానికి వచ్చి వెళ్ళిపోయేటటువంటి వాతావరణం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నిత్యం పెరుగుతున్నటువంటి వాహనాలు, పెరుగుతున్నటువంటి జనాభా అయినప్పుడు కూడా ఎక్కడ రోడ్ల విస్తరణ లేదు, ట్రాఫిక్ నియంత్రణ లేదు, అదేవిధంగా ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచించే పరిస్థితులు లేవు. ఈ పరిస్థితుల్లో ద్విచక్ర వాహనాల దగ్గర నుంచి కార్లు, భారీ వాహనాలు, అదేవిధంగా నిత్యం రాకపోకలతో రద్దీగా ప్రతి కూడలి కూడా రద్దీతో నిండిపోతున్నటువంటి పరిస్థితుల్లో విజయవాడ నగరం ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంది. విజయవాడ నగరంలో ప్రయాణం అంటే ప్రజలు ఎంత నరకాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ప్రధానమైనటువంటి ముఖ్యమైన సమయాల్లో ట్రాఫిక్ ఎంత నరక యాతన పెడుతుంది విజయవాడ నగరవాసుల్ని. ఈ విషయం గురించి తెలియజేసే ప్రయత్నం ఈరోజు 10 టీవీ చేపడుతూ ఉంది. విజయవాడ నగరంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ట్రాఫిక్ కష్టాలు, ట్రాఫిక్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి తెలియజేయటమే ఈరోజు 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ప్రస్తుతం మనం అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం విజయవాడ బెంచ్ సర్కిల్. ఇది 3 జాతీయ రహదారిని అనుసంధానం చేసేటటువంటి అత్యంత రద్దీ అయినటువంటి కూడలి. ఇటు చెన్నై విజయవాడ, హైదరాబాద్ విజయవాడ, కలకత్తా విజయవాడ 3 జాతీయ రహదారులు కలిపేటటువంటి విజయవాడ బెంచ్ సర్కిల్ దగ్గర ట్రాఫిక్ పరిస్థితి అయితే చూడొచ్చు. మొత్తం ఎక్కడికక్కడ దాదాపు గంటల తరబడి ఉండేటటువంటి ట్రాఫిక్ ఇక్కడ గంటల తరబడి ఉంటుంది. సాధారణమైన రోజుల్లో ముఖ్యంగా ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు కూడా కిలోమీటర్ల మేర ఇక్కడ మనం చూడొచ్చు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతా కూడా ఎక్కడ ట్రాఫిక్ అక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇది నిత్యం ఉండేటటువంటి రద్దీ కార్యక్రమం. అదేవిధంగా ఎవరైనా విఐపి కానీ వివిఐపి కానీ ఇదే రోడ్డు మీద వస్తే ఇక నరకం వారి ప్రయాణం. ఎక్కడ వాహనాలు అక్కడ ఆపేయటం, ఎక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి వాహనాలు గంటల తరబడి ట్రాఫిక్లో నిలిచిపోయినటువంటి అసాధారణమైనటువంటి పరిస్థితులు విజయవాడ నగర ప్రజలు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా ఇటు గుడివాడ వెళ్ళాలన్నా, ఇటు అవనగడ్డ, అదేవిధంగా చల్లపల్లి ప్రాంతాలకు వెళ్ళాలన్నా ఇదే రహదారి నుంచి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. మరొక వైపు ఇటు కంకిపాడు కూడా ఇదే రోడ్డు నుంచి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఇటువైపుకి వస్తే కలకత్తా జాతీయ రహదారి పైన వస్తే గన్నవరం, అదేవిధంగా రామవరపాడు, మిగతా ఇటు హనుమాన్ జంక్షన్, ఏలూరు రోడ్డుకి వెళ్లాల్సినటువంటి రోడ్డు పైన కూడా
ఇదే రకమైనటువంటి పరిస్థితి. ఇటు వస్తే ఇటు కృష్ణలంక మీదగా వచ్చేటటువంటి వాహనాలన్నీ కూడా ఈ వైపు నుంచి వస్తాయి. గుంటూరు నుంచి వచ్చేటటువంటి వాహనాలు కానీ, అదేవిధంగా హైదరాబాద్ నుంచి వయా గొల్లపూడి కనకదుర్గమ్మ వారధ వైపు నుంచి వచ్చేటటువంటి వాహనాలు కానీ ఇటువైపు నుంచి వచ్చే పరిస్థితి. ఇటువైపుకి వస్తే మొత్తం ఇటు నున్న కానీ, అదేవిధంగా విజయవాడ 1 టౌన్ కానీ, అదేవిధంగా ఇటు గొల్లపూడి నుంచి వచ్చేటటువంటి వాహనాలన్నీ కూడా ఇదే రోడ్డు మీద నుంచి వచ్చేటటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు విద్యార్థులు, ఉద్యోగులు, అదేవిధంగా వీళ్ళ పనుల మీద వెళ్ళే వారు కూడా ఇదే రోడ్డు మీద నుంచి ఎటువైపు వెళ్ళాలన్నా విజయవాడ బెంజ్ సర్కిల్ని టచ్ చేస్తూనే వెళ్లాల్సినటువంటి పరిస్థితి. దీంతో దాదాపు గంటల తరబడి విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర ట్రాఫిక్ నిలిచిపోయేటటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం విజయవాడ బీసెంట్ రోడ్డు దగ్గర ఉన్నాం. విజయవాడలో ప్రధానమైనటువంటి రహదారులు బందర్ రోడ్డు, అదేవిధంగా ఏలూరు రోడ్డు. ఈ 2 రోడ్డుల్ని కలిపేటటువంటి బీసెంట్ రోడ్డు నిత్యం వాహనాలు మనుషులతో చాలా రద్దీగా ఉండేటువంటి ప్రాంతం. హైదరాబాద్ కోటి ఎలాగో విజయవాడకి బీసెంట్ రోడ్ అలాగా వివిధ ప్రాంతాల నుంచి, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి, పట్టణాల నుంచి కూడా అనేక రకాలైనటువంటి వస్తువులు కానీ ఇతరత్ర అన్ని కావాల్సినటువంటి అన్ని రకాల అంశాలు కొనడానికి విజయవాడలో ఉన్న బీసెంట్ రోడ్డుకు వస్తారు. దీని పక్కనే ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సామాను కావాలన్నా, ఏ రకమైనటువంటి విద్యుత్తుకు సంబంధించిన అంశాలు కానీ, సెల్ ఫోన్కి సంబంధించిన అంశాలు కానీ ఏది కావాలన్నా ఇటు పక్కనే ఉన్నటువంటి ఎన్టీఆర్ సర్కిల్కి వస్తారు. ఈ రెండింటిని అనుసంధానం చేసేటటువంటి బీసెంట్ రోడ్డు దగ్గర పరిస్థితి అయితే చూడొచ్చు. ఇక్కడ నిత్యం రద్దీగా ఉండేటువంటి పరిస్థితి. ఇక్కడ హోటల్స్, చిన్న చిన్న హోటల్స్ ఇక్కడ చూడొచ్చు మనం. ఇక్కడ రోడ్డు పక్కనే ఉన్నటువంటి బందర్ రోడ్డులో ఉన్నటువంటి వాతావరణం, ఇటు పక్కన రాఘవయ్య పార్క్ ఉంటుంది, ఇటు పక్కన హోటల్. ఈ హోటల్కి ఏ విధమైనటువంటి పార్కింగ్ లేకపోయినా నిత్యం ఇక్కడ బస్సులు ఆపటం, అదేవిధంగా ద్విచక్ర వాహనాలు, కార్లు కూడా విచ్చలవిడిగా ఆపినప్పుడు కూడా ఇక్కడ ట్రాఫిక్ యంత్రాంగం ఉన్న వారెవరు కూడా దీనిపైన ఏమాత్రం పట్టించుకునేటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఇక్కడ ఉన్న బస్ స్టాప్ని కూడా కావాలని హోటల్ యాజమాన్యం కోసం తీసేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ హోటల్ కానీ, ఈ విధంగా ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి ఈ షాపులు కానీ ఎక్కడ కూడా చూడవచ్చు మనం. ఎక్కడికక్కడ రోడ్డు పైనే వాహనాల పార్కింగ్, ఎక్కడ కూడా పార్కింగ్ సౌకర్యం లేనటువంటి పరిస్థితి. ఈ కనీసం ఇట్లా నియంత్రించేటటువంటి వాతావరణం కూడా లేని పరిస్థితుల్లో ఎక్కడ వాహనాలు అక్కడ నిలిపివేసేటటువంటి ఒక సాధారణమైన పరిస్థితుల్లో నగరవాసులు నానా కష్టాలు పడతా ఉన్నారు. ఇప్పటికైనా ట్రాఫిక్ యంత్రాంగం కానీ, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానీ ఇటు బందర్ రోడ్డు, అటు ఏలూరు రోడ్లో ఉన్నటువంటి ట్రాఫిక్ని నియంత్రించాలని, అదేవిధంగా వాహనాల రాకపోకలకి సౌకర్యం కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. ప్రస్తుతం మనం రామవారపాడు రింగ్ దగ్గర ఉన్నాం. ఇటు ఏలూరు రోడ్డు, విజయవాడకు సంబంధించి ఇటు ఏలూరు రోడ్డుని, ఇటు బందర్ రోడ్డుని కూడా అనుసంధానం చేసేటటువంటి రామవారపాడు జంక్షన్ చాలా కీలకమైంది ట్రాఫిక్కి సంబంధించి. అయినప్పుడు కూడా అటు గన్నవరం దగ్గర నుంచి బైపాస్ రోడ్డు అటు ఉన్నప్పుడు కూడా అతి భారీ వాహనాలు అటు మళ్లించినప్పుడు కూడా ఇంకా చాలా వాహనాలన్నీ కూడా విజయవాడ నగరం నుంచి ఇదే రోడ్డు మీద నుంచి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఎక్కడెక్కడ రోడ్డుల విస్తరణ జరగలేదు. అదేవిధంగా వాహనాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ముఖ్యంగా అనధికారికంగా వచ్చేటటువంటి ఆటోల సంఖ్య కూడా విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితుల్లో నిత్యం ఈ వాహనాల తాకిడికి యాక్సిడెంట్లు కావటం, అదేవిధంగా ట్రాఫిక్ నిలిచిపోవటం, అత్యవసర సమయాల్లో కూడా వెళ్ళలేనటువంటి ఒక అసాధారణమైనటువంటి పరిస్థితులు నిత్యం విజయవాడ నగర వాసులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా ఇక్కడ బైపాస్ ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. అటు కృష్ణలంక నుంచి వచ్చే సమయంలో స్క్రూ బ్రిడ్జి దగ్గర నుంచి మొదలైనటువంటి ఫ్లైఓవర్ విజయవాడ బెంజ్ సర్కిల్ మీదుగా నోవెటల్ హోటల్ వరకు కూడా వచ్చినటువంటి ఫ్లైఓవర్ విస్తరించి ఇదే రామవరపాడు మీద నుంచి ఎనికేపాడు వరకు కూడా కొనసాగించాలనే ప్రతిపాదన ఉన్నప్పుడు కూడా అది సంవత్సరాల తరబడి పట్టాలు ఎక్కలేదు, దాని కార్యాచరణ నోచుకోలేదు. దాంతో ట్రాఫిక్ కష్టాలు విజయవాడ నగరవాసులకి తప్పడం లేదు. పోలీసుల నిర్లక్ష్యం వల్ల అనేక మంది
ప్రమాదాలకు గురయ్యేటువంటి పరిస్థితులు ఈనాడు ఉన్నాయి. అన్ని వైపుల నుంచి కూడా వాహనాలు ఒకేసారి బయలుదేరటం వల్ల ప్రజలకు చాలా అసౌకర్యంగా ఉంది. విజయవాడ నగరంలో పోలీసు వారికి ఆ విధమైనటువంటి ఒక విజన్ లేదు. అట్లాగే మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా ఒక విధమైనటువంటి విజయవాడ నగర యొక్క ట్రాఫిక్ని క్రమబద్ధీకరించడంకు సంబంధించినటువంటి ప్లాన్లు ఏమి లేవు. ఒక్కొక్క సందర్భంలో ట్రాఫిక్ వారు ఏదో వారానికో నెలకో ఒక డ్రైవ్ ఇస్తూ గ్రీన్ జోన్ అంటారు, రెడ్ జోన్ అంటారు, ఇవన్నీ ప్రకటిస్తారు. కానీ ఏ విధమైనట్లు కానీ ఈరోజు ప్రయాణికులకి ఒక ట్రాఫిక్ ఒక సిస్టమ్ లేకపోవటం వల్ల యాక్సిడెంట్ ఎక్కువ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇదే బందర్ రోడ్లో పీడబ్ల్యూ గ్రౌండ్ దగ్గర అట్లాగే మున్సిపల్ స్టేడియం దగ్గర యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితులు ఉంది. ఇటు సింగనగర్ పోతే ఫ్లైఓవర్కి సంబంధించి నూజివేడి ప్రాంతం వెళితే అక్కడ మాస్ బాగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆ ఫ్లైఓవర్ ఎక్కే ప్రాంతాల్లో విపరీతమైనటువంటి రద్దీ, ఎక్కడ ఎటు వెళ్ళటానికి సంబంధించిన పరిస్థితులు లేకుండా ఉన్నది. గ్రామీణ ప్రాంతాల నుంచి కానీ కాస్త వృద్ధులు కానీ యువకులు కానీ వీళ్ళు రావడానికి ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని ఈరోజు విజయవాడ వచ్చి వెళ్ళాలి. ఈ రోజుకు మనం క్షేమంగా ఇల్లు చేరేమనేటువంటి పరిస్థితి ఉంది. రోజు రోజుకి పెరుగుతున్నటువంటి విజయవాడ నగర జనాభాతో పాటు వాహనాల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. దీంతో ట్రాఫిక్ నిత్యం నరకాన్ని చూపిస్తున్నటువంటి పరిస్థితి. వీటి నుంచి విముక్తి కల్పించాలని విజయవాడ నగర ప్రజలు కోరుకుంటున్నారు, అటు నాయకుల్ని ఇటు అధికార యంత్రాంగాన్ని. మరొక వైపు అతి భారీ వాహనాలని విజయవాడ నగరంలోకి ప్రవేశించకుండా అటు గన్నవరం దగ్గర, ఇదే విధంగా ఇటు గొల్లపూడి దగ్గర వెస్ట్ బైపాస్ అందుబాటులోకి వచ్చినప్పుడు కూడా చాలా సమయాల్లో అతి భారీ వాహనాలు కూడా విజయవాడ నగరం నుంచి వెళ్ళేటటువంటి పరిస్థితిని నిలుపుదల చేయాలని చెప్పేసి ప్రజలు కోరుతున్నారు. దీంతోపాటు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి రోడ్ల విస్తరణ కార్యక్రమాన్ని వెనక అనేక రాజకీయపరమైనటువంటి ఆటంకాలు ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని తొలగించాలి, రోడ్ల విస్తరణ చేపట్టాలి, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలి అని చెప్పేసి నగర ప్రజలు కోరుకుంటున్నారు. చూద్దాం, అటు నాయకులు ఇటు అధికార యంత్రాంగం విజయవాడ నగర ప్రజల కష్టాలని తీరుస్తారా, అదేవిధంగా విజయవాడ నగర ప్రజల్ని ట్రాఫిక్లోనే నిలబెడతారా, ఏం చేస్తారో చూడాలి. కెమెరామెన్ నాగరాజ్తో జయరాజ్, 10 టీవీ, విజయవాడ.